ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం సింగరాయకొండ గ్రామ పంచాయతీలో మొన్న మంగళవారం ఎంక్వైరీ జరగగా రికార్డులు అందుబాటులో ఉండకపోవడంతో గురువారానికి విచారణ వాయిదా వేసిన డిపిఓ టి ఉషారాణి అన్నారు. గురువారం జరగవలసిన విచారణ కొన్ని కారణాల వల్ల వాయిదా పడగా నిబంధనల ప్రకారం సర్పంచ్ అనుమతితో సర్పంచి సమక్షంలో తాళాలు పగలగొట్టి వీడియో రికార్డు పరంగా లోపలికి వెళ్లమని ఆదేశించిన డిపిఓ ఉషారాణి నా స్టైల్ నాదే అంటూ సింగరాయకొండ గ్రామ పంచాయతీ కార్యదర్శి రామకోటయ్య సర్పంచ్కి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా గుమస్తా గది తాళాలు పగలగొట్టారు. అది తెలుసుకున్న వార్డు మెంబర్లు మరియు సర్పంచ్కి సంబంధించిన ప్రజలు వచ్చి అడగ్గా డిపిఓ నాకు ఆర్డర్స్ ఇచ్చిందని వచ్చిన వారి మీద విరుచుకుపడ్డాడు. చేసేదేమీ లేక వచ్చిన వారు దూరంగా నిలిచారు. ఎవరైతే ఫిర్యాదు అన్నారో వాళ్ళ సమస్యల్లో వెరిఫై చేస్తామండి. తర్వాత రిపోర్ట్ కలెక్ట్ చేస్తాం. ఇప్పుడు సింగరాయకొండ మండలం 10 పంచాయతీలు ఉన్నాయి మేడం. ప్రతిసారి సింగరాయకొండ పంచాయతీ మీద ఎందుకు వస్తున్నాయి, దాన్ని ఎందుకు సరి చేయలేకపోతున్నారు? దాని మీదనే కదండి ఇప్పుడు నేను రికార్డు మాయం అవటం, మోసాలు. మీరు వాళ్ళు అడిగినది ఏంటంటే మీ దగ్గర అవైలబుల్ ఉన్న రికార్డుతో మీరు యాక్షన్ తీసుకోవచ్చు కదా అని రాజేష్ గారు అడిగారు నన్ను. కానీ నేనన్న మీరన్న ఫైట్ నేను వస్తున్నాను. నేను ప్రత్యక్షంగా చూసినప్పుడు నాకు కొన్ని అభిప్రాయం ఏర్పడుతుంది. దానికి అనుగుణంగా కరెక్ట్గా మనం ఫైల్ రాస్తాం. ఒకసారి గట్టి శిక్ష పడిన తర్వాత ఇంకోళ్ళ పని చేయడానికి సాహసించరు. అలాంటి చేయాలని నా ఉద్దేశం. ఇప్పుడు ఈరోజు మీరు వస్తా సర్పంచ్ గారికి ఏమైనా ఇంటిమేషన్ ఇచ్చారు కదా? మన సెక్రటరీ గారు మిస్ అయ్యారు, చెప్పలేదు. అందుకే ఆయన ఒకటి కూడా ఉందిలేండి, నోటీస్ కూడా మేము పంపించేస్తాం. బాధ్యత వీళ్ళ నెంబర్లు కూడా ఇప్పుడు నోట్ చేసుకున్నాము. అందరికీ రిటర్న్గా నోటీస్ పంపిస్తాం. మేడం గారు, ఇంకో విషయం మేడం, ఈ జూనియర్ అసిస్టెంట్ విషయంలో తాళాలు అయితే ఎవరైతే వేశారో ఇతని మీద ఆల్రెడీ మీకు కంప్లైంట్ ఈఓ ద్వారా మీకు వచ్చింది. మీకు కరెక్ట్గా టేబుల్ మీద ఉంది. మీకు ఆల్రెడీ కంప్లైంట్ చేశారు కదా మేడం? దాని మీదనే కలెక్టర్ గారికి యాక్షన్. మరి అప్పుడు ఎందుకు మీరు ఆల్రెడీ మీరు ప్రొసీడింగ్స్ కూడా ఇచ్చారని చెప్పేసి తెలిసింది, అంటే అతని మీద చర్యలు తీసుకోండి అని చెప్పేసి. అతను తీసుకోవాలి కదా. మరి అతను మీ ఆర్డర్స్ కూడా బేఖాతరు చేసినట్టు కదా మేడం. అతని మీద మీరు ఏ చర్యలు తీసుకోవాలి? అఫీషియల్ ఇద్దరి మీద యాక్షన్ కలెక్టర్ గారికి పెట్టిందండి. మేడం రేషన్ మనం మాట్లాడుతున్నాం. సింగరాయకొండ ఈవో గారి మీద పలు ఆరోపణలు కూడా ఉన్నాయి మేడం. దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు కొంతమంది మీకు ఇప్పుడు రిటర్న్ కూడా ఇచ్చున్నారు. దాని మీద మీరు ఏం తీసుకోబోతున్నారు? అదేనండి పెట్టింది కలెక్టర్ గారికి. ఇద్దరి మీద అఫీషియల్స్ మీద కంప్లైంట్ వచ్చింది. ఇద్దరి మీద కూడా కలెక్టర్ గారికి సబ్మిట్ చేసుకోండి. మేడం నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి మేడం, ఎందుకంటే కొత్తగా వచ్చారు మేడం కూడా. ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మేడం ఏం యాక్షన్